నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? మేమైతే చాలా మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. మన ఛానల్లో వచ్చే వీడియోల కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తారు కావచ్చు. అందుకోసమే నా ముద్దుల పిల్లం పార్ట్ 19 తోటి అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాం. ఇంతకుముందు ఎట్లయితే మన ఛానల్లో వీడియోలు చూస్తూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసారు, ఇక ముందు కూడా మీ సపోర్ట్ అట్లనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి కంపల్సరీ మర్చిపోకుండా మీ అమూల్యమైన సపోర్ట్ని అయితే మాకు ఇవ్వరి. హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మన ఛానల్ కింద అయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు ఎట్లున్నారు అక్క, మీ పాప ఎట్లుంది, మీ ఆరోగ్యం ఎట్లున్నది అని చాలా అంటే చాలా మంది కామెంట్ చేశారు. పార్ట్ 19 ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అయినా థ్యాంక్స్ చెప్పినా కూడా అది చిన్న పదమే అయిపోతుంది. నన్ను మర్చిపోకుండా నా గురించి కామెంట్ చేశారు కాబట్టి చాలా అంటే చాలా ధన్యవాదాలండి అందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ. ఇలా తెలియని ముచ్చట ఏమున్నది ఫ్రెండ్స్, మన వీడియోల కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తారు. కానీ చిన్న పాపతోటి వీడియోలు చేయడం అంటే అదొక సాహసమే అనుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు ఆడుకుంటారో తెలియదు, ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. కాబట్టి వీడియోలు చేయడం అనేది కొంచెమేంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అందుకే మన ఛానల్లో ఇన్ని రోజులు వీడియోలు రాలేదు. ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతా మా పాప మీద డిపెండ్ అయ్యింది. నా పరిస్థితిని అయితే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటానా. మీరు ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తే నేను అంత తొందరగా రికవర్ అయ్యి మన ఛానల్లో వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్లో వీడియోలు రావాలంటే మీరు ఇచ్చే సపోర్టు, ఇంకా మా పాప సపోర్టు, మీ ఇద్దరి సపోర్ట్ లేకుంటే నేనైతే వీడియోలు చేయలేను. కాబట్టి మీరైతే మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఆగురుల్లా ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. తెలంగాణలో ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయట. అందుకని నేను చెప్పేది ఏంటిదంటే డ్రైనేజీల దగ్గర, కరెంటు స్తంభాల దగ్గర, ఇంకా కాలువలు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని దాటుర్రి. ఇక చిన్న పిల్లలైతే చాలా జాగ్రత్తగా చూసుకోర్రి. ఎందుకంటే ఈ వర్షాలల్లో తడిసిరనుకో వాళ్ళకు లేనిపోయిన జ్వరాలు వస్తాయి, ఫ్లూలు అంటారు, వైరల్ ఫీవర్లు వస్తాయి. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోర్రి, బయటికి రానియకుర్రి, వాళ్ళను వర్షంలో ఆడనీయకుర్రి. ఇక మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం కదా, కరెంట్ షాక్స్ తోటి అయితే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మీరు మీ పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోర్రి. మీ పిల్లలే కాదు, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరిగేది తెలియదు. కాబట్టి అనవసరంగా బయట తిరగకండి. ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు అయితే మీ పిల్లలు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండిర్రి. మీ పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్దాం పదండి దోస్తులు. ఏమైంది లిల్లీ, మాట్లాడతలేవు? నీ మొహం నిండా గాయాలు ఎందుకున్నాయి? చెప్పు లిల్లీ. అది పొద్దున స్నానం చేస్తుంటే బాత్రూంలో జారిపడ్డా. నాకేదో అనుమానంగా ఉంది మామయ్య. ఆ దెబ్బలు చూస్తుంటే కింద పడితే తగిలినట్టు లేవు, ఎవరో కొట్టినట్టే ఉన్నాయి. నిజం చెప్పే బిడ్డ, నా మీద ఒట్టయి. నిన్ను ఇంట్లో మంచిగా చూసుకుంటారా? ఏమున్నా చెప్పు లిల్లీ. ఏ మంచిగానే చూసుకుంటారే బాపు, లోపల పోదాం పారి. మల్లిక, నా బిడ్డను చూస్తుంటే నా మనసు కలుక్కుమంటుంది. ఈ ఇంట్లో మొత్తానికైతే ఏమో జరుగుతుంది. నా బిడ్డను టార్చర్ చేస్తారు కావచ్చు. లిల్లీని ఎట్లా చేసైనా మనం మన ఇంటికి తీసుకుపోదాం మల్లిక, ఇక్కడ ఉంచుడద్దు. నా బిడ్డ ఒంటి నిండా గాయాలు చూస్తుంటే నేను తట్టుకోలేకపోతాను. అవును మామయ్య, లిల్లీని చూస్తుంటే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి మన లిల్లీని మనం ఇంటికి తీసుకుపోదాం మామయ్య. పోదాంపా మల్లిక, పోయి లిల్లీను మన ఇంటికి తీసుకోదాంపా. అత్తమ్మ, మా బాపు మా వదిన వచ్చిర్రు. అయ్యో, పడుకున్నావా అత్తమ్మ? పడుకోలేదు. కళ్ళు మూసుకొని జపం చేస్తానా. దరిద్రబ్దానా, మంచి నిద్ర ఖరాబ్ చేసినావు కాదే. అది మా బాపు వదిన వచ్చిరత్తమ్మ, అందుకే నిన్ను లేపిన. నాకు మా కనబడ్డది. అత్తే ఏం చేయమంటావే? మంగళారతికి ఇట్లా పట్టుకొని ఎదుర్కోమంటావా ఏంది? అది సరిపోతుందానే? డీజే డప్పులు అవన్నీ తీసుకొచ్చి మీ ఊళ్ళని ఎదుర్కోమంటావా? మా బాపు వదిన వచ్చిర్రు అనుకుంటా నన్ను లేపుతాంది. దీని దినాలుగాను. అయినా వాళ్ళు మన కొంపకెందుకు వచ్చిర్రే? అయ్యో అత్తమ్మ, గట్లెందుకు మాట్లాడతాను? ఏదో నన్ను చూడబుద్దయి మా ఊళ్ళు మన ఇంటికి వచ్చిర్రు. ఇంకెట్లా మాట్లాడమంటావే? నాకు ఇట్లనే మాట్లాడత్తది. అయినా వాళ్ళత్తే నేనేం చేయాలి? నిన్న నువ్వు దినంగా మిగిలిన ఎల్లిపాయ కారం ఉండే కదా, అది వేసి బుక్కడు బువ్వ పెట్టుకోరాదే, నా ముఖం ఏం చూస్తాను? మరి లేకుంటేందే మీ ఊళ్ళు వచ్చిరని ఎగేసుకుంటూ పోయి చికెన్ తీసుకొచ్చి అండి పెట్టి పెడతా అనుకుంటానవా? పో,
గా ఎల్లిపాయ కారం ఇంత వేసి ఇక్కడ బువ్వ పెట్టుకో. ఎట్లా వచ్చిరో అదే దారి పట్టుకొని పోతారు మీ ఊళ్ళు. ఏంది చెల్లా ఇట్లా పడితే అట్లనే మాట్లాడతాను? నా బిడ్డ నీ ఇంట్లో ఉన్నది కాబట్టి నా నోరు కట్టేసుకున్నా. నా గతికి లేక నీ ఇంటికి బువ్వకు రాలేదు. నీ కొడుకుని చేసుకున్న పాపానికి నా బిడ్డ ఎట్లున్నదో చూసిపోదామని వచ్చిన. అంతేగాని నీ ఇంట్లో బువ్వ తినుకుంటా ఉండడానికి నేనేం రాలేదు. ఎందుకు పెద్దమ్మ అట్లా మాట్లాడతారు? అయినా మా లిల్లీ మొహం నిండా గాయాలే ఉన్నాయి. ఏమైంది అసలు? అబ్బో, నువ్వెవతివే నడుమిట్లా నన్ను పెద్దమ్మ అంటాను? నా మాట ఇంటలేదని దాన్ని దన్నినా? ఏందే ఇప్పుడు ఏం చేస్తావు? నా గోష అయితే అదే నీతోటి. నా కొడలు నా ఇష్టం, కొడతా తంతా. నువ్వెవతివే నడుమిట్లా అడగడానికి? వామ్మో వామ్మో, నా బిడ్డను నువ్వు కొట్టినవా? ఎంత ధైర్యమే నీకు? చిన్నప్పటి నుంచి నా బిడ్డను బంగారం లెక్క చదువుకున్నా. ఎన్నడు దాన్ని ఒక మాట అనలే. ఏకంగా నువ్వు కొట్టినవా? ఇంత దూరం వచ్చినాక ఇంకా చూసుకుంటుండద్దు. ఏందే లిల్లీ ఇదంతా? ఇన్ని మాటలు పడుకుంటా ఇంత అవమానం ఎట్లా భరిస్తాను? నీకిక్కడ ఉండాల్సిన అవసరం ఏమున్నదే? మన ఇంటికాడ నువ్వెట్లా పెరిగినావు? ఎన్నడన్నా నిన్నెవరన్నా ఒక్క మాట అన్నారా? నీ ఒంటి నిండా దెబ్బలతోటి ఉన్నావు. ఇట్లా చూసినాక నేను ఇక్కడ ఉంచా. పావే మన ఇంటికి పోదాం. మావయ్య ఎప్పుడొచ్చిర్రు? మంచిగా ఉన్నారా? మంచిగానే పాడైనా. నువ్వు నా బిడ్డను తీసుకొచ్చుకొని ఏం చేసినావు? ఒంటి నిండా దెబ్బలే ఉన్నాయి. మీ అమ్మ కొట్టిందట కదా? గిందుకేనా నా బిడ్డను లేచిపోయి పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నావు? నిన్ను నా బిడ్డ నమ్మచ్చింది. నువ్వు గిట్లనేనా చూసుకుండు? అమ్మా, లిల్లీని కొట్టినవానే నువ్వు? దాన్ని కొట్టుడు కాదురా, తీసి బొంద పెడతా. ఆ దరిద్రం కొట్టుది నీకేదో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నదిరా. ఆయన నీకు అది ఎట్లా నచ్చిందిరా? ఈ దరిద్రం కొట్టుది మన ఇంట్లో అడుగు పెట్టిన కానుంచి మన ఇంటికి దరిద్రం పట్టుకున్నదిరా. ఏ పని చేసినా అయ్యత్తలేదు మనకు. ఏంది రాజేష్, మా లిల్లీని ఇందుకే పెళ్లి చేసుకున్నావా? మీ అమ్మ చూడు ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది. నువ్వేం మాట్లాడతలేవు? మల్లిక, అలో మనుషులను మాట్లాడుతున్నావా? నా బిడ్డను ఎట్లా పడితే అట్నే అంటారు. మల్లిక, మనం లిల్లీని తీసుకొని పోదాంపా. బాబు, నేను రాజేష్ నూలు పెట్టి రానే. బిడ్డ, నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. లిల్లీ ఇప్పటిదాకా చేసిందంతా చాలు. నా మాటకు ఎదురు చెప్పకు. పోదాంపా. లిల్లీ, నువ్వు మీ ఇంట్లో మంచిగా పెరిగినావు. మా ఇంటికి వచ్చినప్పటి నుండి అన్ని కష్టాలే నీకు. మావయ్య రమ్మంటుండు కదా, వెళ్దాం పద లిల్లీ. నేను కూడా నీతో పాటే వస్తా. లిల్లీ, కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉందాం పద. అక్కడ ఉంటే నువ్వు కొంచెం సెట్ అవుతావు. ఇక్కడుండి ఈ నరకం అనుభవించే బదులు మీ ఇంటికి పోవుడే కరెక్ట్ లిల్లీ. పద లిల్లీ, నా మాట విను. మీ నాన్నతోటి ఇద్దరం కలిసి వెళ్దాం. మావయ్య, మీతోటి నీ నచ్చుడు ఇష్టమే కదా. రా అల్లుడు, నువ్వు నా ఇంటికి వస్తా అంటే నేను వద్దంటేనా? మీ ఇద్దరిని నేను పువ్వులలో పెట్టుకొని చూసుకుంటా. పోదాం పారి. వావో వావో, ఇదెక్కడి చంద్రం సుశిరానుల్లా. నా కొడుకు ఏ మందు పెట్టిందో ఇది నిన్న కాక మొన్న వచ్చింది. నా కొడుకు నాకు కాకుండా చేస్తాంది. నేను ఏడ వదును, ఎవరికి చెప్పుకుందును? ఓసై లిల్లీ, నా కొడుకు ఏం చెప్పినవే? ఏ మాయ మందు పెట్టినవే? నా కొడుకు నా మాట ఇంటలేడు. మొత్తం నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఏ మాయ వేసినవే నా కొడుకును? ఎవరికి చెప్పుకుందును? నేను ఏడ వదును? దేవుడా, నన్ను దిక్కులేని దాన్ని చేస్తాను ఎందుకు? అమ్మా, నువ్వేమన్నా అనుకోవే. నేను లిల్లీ ఇద్దరం వాళ్ళింటికి పోతాను. ఆయన నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నమ్మా. లిల్లీనైతే ఏదో ఒక విధంగా టార్చర్ చేస్తాను. నిన్నేమనలేక నేను సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఇంత దూరం వచ్చినాక నీకే సపోర్ట్ చేసుడు మంచిది కాదు. నన్ను నమ్ముకొని వచ్చిన లిల్లీతోటే నేను పోతన్నా. పామావయ్య, పోదాం. బాబా, అమ్మకి ఏమైంది? గ్లూకోజ్ లెక్కుతున్నాయి. బాబా ఏమైంది? అమ్మ ఎందుకు లెత్తలేదే? కాంతం, నీ బిడ్డ లిల్లొచ్చింది లేవే. లిల్లీ లిల్లీ అని గలవరెత్తివి. లిల్లొచ్చింది లేవే నేను చూడ్డానికి. అమ్మ లేవే అమ్మ, నేను చూడ్డానికి నేను వచ్చిన. బాబు, అమ్మని లెమ్మని నేను వచ్చిన అని చెప్పు. మీ అమ్మేమో ఆరోగ్యం మంచిగా లేకున్నా నాకు లిల్లీ కావాలి లిల్లీ కావాలని గలవరెత్తంది. అందుకే నిన్ను తీసుకురావడానికి వాదినా ఉండి నేను వచ్చినాం. అయ్యో అమ్మ, ఎంత పని చేసినవి. నా గురించి ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నావా అని. అయ్యో దేవుడా, నేను ఎంత పెద్ద తప్పు చేసినా ఒక్కసారి కూడా మా అమ్మ బాబు గురించి ఆలోచించలేదు. మా అమ్మకు ఈ పరిస్థితి నా వల్లే వచ్చింది. అమ్మా లేవే, నీకోసం నేను వచ్చిన. ఒక్కసారి లేచి నన్ను చూడవే అమ్మా. అబ్బా, ఎవరుల్లా? ఏందో మాట వినబడతాని. నా కల నా ఏంది? నా లిల్లీ మాటలు వినబడతాని. అత్తమ్మ, కల కాదు, నిజంగానే లిల్లీని నీకోసం తీసుకొచ్చినాం. లే అత్తమ్మ. అయ్యో లిల్లీ, వచ్చినవానే? నేను నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మంచి అనబడితే కానీ నేను నీకు గుర్తు రాలే కదా. ఏంది అమ్మ అంత గిట్లేను? నా గురించి ఆలోచించి
వచ్చినావు కదా బిడ్డ, నేను మంచిగానే ఉంటా గాని నీ ముఖం నిండా దెబ్బలేంది లిల్లీ? ఏమైందే? నీ మొహం అంతా కమిలిపోయింది. ఏమైంది? ఏమైంది? చెప్పమంటే బెల్లం కొట్టిన రాయిలక్క నిలబడ్డావు. ఏమైందంటే ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు. ఏమైంది మీకు? నోట్లకి ఇట్లా బెల్లం పెట్టుకున్నారా? ఎవరైనా ఒకరు చెప్తే అయిపోతుంది కదా. ఏమైంది లిల్లీ? నువ్వే చెప్పే, ఏమైంది నీకు? నాకేం కాలేదే అమ్మా, నేను మంచిగానే ఉన్నా. మంచిగానే ఉండుడేందే? చూస్తానే కనబడతలేదా? ఆ మొహం అంతా కమిలిపోయింది. ఏమైందో చెప్పు. నువ్వు నా దగ్గరనే దాయాలని చూస్తానంటే ఏమో అయింది. ఎందుకు నా దగ్గర ఎందుకు దాస్తాను? చెప్పే, ఏమైంది? అల్లుడికి ఇట్లా కొట్టిందా? మీ అత్తమ్మ ఏమన్నా? లిల్లీ ఒకసారి నా దగ్గరికి రావే, చూస్తాను. మొహం అంతా గింతగానంగా వెళ్ళిపోయింది. ఏమైందే లిల్లీ? ఎందుకే నా దగ్గర ఎందుకు దాస్తాను? ఏమైందో చెప్పు. నువ్వు ఉండే అల్లుడు గొడవ ఇట్లా పడ్డారా? ఎందుకే బిడ్డ నా దగ్గర దాస్తాను? ఏమున్నా చెప్పుకోవే. చెప్పమంటే గింత కూడా నోరిపుతలేవే. ఏమైందో చెప్పే. ఏమైందో లిల్లీ? మాట్లాడతలేవు. నేను నీకు ఇంత కళ్ళకు కనబడతలేనా? పెళ్లి కాకముందు ఎట్లుండేదానివి? అమ్మ అమ్మ అనుకుంటా నా కొంగు పట్టు కూడా తిరిగేదానివి. ఇప్పుడు ఏమైంది ఇట్లా తయారైనవు? ఏం మాట్లాడమంటవే అమ్మ? మా అత్తమ్మ నన్ను రోజు టార్చర్ చేస్తుంది. మీ మాట కాదని వెళ్ళిపోయినందుకు నాకు తగిన శాస్త్రే జరిగిందే అక్కడ. మా అత్తమ్మ నన్ను రోజు టార్చర్ చేస్తుంది. ఆ పని చేయమంటుంది, ఈ పని చేయమంటుంది. పెళ్ళికి ముందేమో నేను ఏం పని చేయలే, ఆడిపోయిన వాళ్ళు అన్ని పనులు నాతోటే చేపించిందే అమ్మ. అత్తమ్మ చెప్పిన పని చేయకపోతే చేతులకు వాతలు పెట్టిందే అమ్మ. ఇంకా పాసిపోయిన అన్నం ఉండి వెళ్ళిపోయే కారం వేసి నాకు అన్నం పెట్టేదే రోజు. దాని చేతులు ఇరుగా, దాని కాళ్ళు ఇరుగా, దాని మొలదారం తెంప అది గింత పని చేసిందా? దాని చేతులకు చెట్టలు పుట్ట నా బిడ్డ చేతులకి వాతలు పెట్టింది. నా బిడ్డ మీద చేయడానికి దానికి ఎంత బలుపు? దాన్ని ఎట్లా కాదు, నా ముందుకి ఇట్లా వచ్చిందనుకో దాని చిక్క కోసి బాగా అట్లా అమ్మకత్తా. అవురా ఓ రాజేష్గా, నువ్వు కూడా వచ్చినావారా వీడికి? నేను కూడా వచ్చిన అత్తమ్మ. అవురా, నీ పిల్లాన్ని నీ అవ్వ కొడతంటే నీ కళ్ళు కాకులెత్తుకపోయినాయా? ఏం చేసినవరా? నా బిడ్డను కొడతంటే చూసుకుంటున్నావా? ఒరే మూత కన్నుడా, ఒక్కసారి నా బిడ్డ ముఖం చూసినావారా? దాని ముఖం ఎంత కమిలిపోయిందో. నీకెట్లా చేతులు వచ్చినాయిరా నా బిడ్డను కొట్టడానికి? అవురా, నాకు అర్థమైతలేదు. నువ్వు గిందికే నారా నా బిడ్డను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నది? అత్తమ్మ నాకేం తెలియదు అత్తమ్మ, మీరు నన్ను ఏమనుకుర్రి, నాకు భయం అవుతుంది. లిల్లీని కొట్టిన విషయం నాకు తెలియదు. మా అమ్మ రోజు టార్చర్ పెడుతుందని ఈ రోజే చెప్పింది నాకు లిల్లీ. నాకు తెలిస్తే నేను ఏదో ఒకటి వేయకపోదునా? అవురా, ఎవరికి సేవలో పువ్వు పెడదాం అనుకుంటానవరా? ఇదంతా నీకు తెలియకుండా జరిగిందంటే నన్ను నమ్మమంటావా? అబ్బా, అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి నా బిడ్డని ఏదో చేద్దాం అనుకున్నారు. చూస్తుంటే అర్థమైతలేదా? ఇద్దరు కలిసి నా బిడ్డను ఆగం చేసిర్రు. ఒక్కసారి నా బిడ్డ ముఖం చూడరా ఎంతగానం కమిలిపోయిందో. నీ చేతులకు జట్టలు పుట్ట. కాంతం, నువ్వు రాజేష్ని ఏమనకే, ఆయనకేం తెలియదు పాపం. వాళ్ళ అమ్మను కాదని మన బిడ్డ కోసం వచ్చిండే. ఆయనకేం తెలియదు పాపం. నువ్వు ఆయనను ఏమనకు. మన బిడ్డ ఎక్కడుంటే ఆయన కూడా అక్కడనే ఉంటా అని మన ఇంటికి వచ్చిండు. అయ్యో అట్లా నా అల్లుడు అయితమైతి అయ్యిందేదో అయిపోయింది. మిమ్మల్ని ఇద్దరిని నేను మంచిగా చూసుకుంటా. మీరిద్దరు ఇక్కడనే ఉండరు. నా కళ్ళ ముందు ఉంటే నాకు అదే 10,000. సరే అత్తమ్మ, నేను లిల్లీ ఇక్కడనే ఉంటాం. బావిటి విండు కనబడతలేడు. బావా పనికి పోయిన అల్లుడు ఇవరి రాక ఇక్కడనే ఉండే. పిన్ని, నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు పెళ్లి చేసుకున్నావట కదా? నాకు మా అమ్మ చెప్పింది. ఈయననేనా మన బాబాయ్? చీ, అంటే ఏం మంచిగా లేడు. నువ్వే మంచిగా ఉన్నావు, బాబాయ్ ఏం మంచిగా లేడు. ఇంతకు ముందే వచ్చిండ్రా చింటూ. తప్పురా, అట్లా అనద్దు. మన బాబాయే కదా, అట్లా అన్నావు అనుకో మన బాబాయ్ ఫీల్ అవుతారా. సరే పిన్ని, అట్లానా? బాబాయ్ నువ్వు మంచిగా ఉన్నావు తెలుసా? అట్టిగానే ఒత్తుతల్లే జోకు. అరే ఈ చింటుగా నీకు ఎక్కువ అవుతుందిరా. నువ్వు రోజు స్కూల్ పోతానవా? లేకపోతే మీ సార్కి చెప్పి నిన్ను కొట్టిపిత్తా. ఏమో బాగా అల్లరి చేస్తాను. రోజు పోతానే పిన్ని. అబ్బా మా సార్కి చెప్పి కొట్టిపియకే, నీకు పుణ్యం ఉంటది. నేనేం అల్లరి చేయకని. ఆగో పిన్ని, అప్పటి నుండి మాట్లాడతాను కానీ నేను నీ ముఖాన్ని చూస్తలేని. నీ ముఖానికి ఏమైంది? మేకప్ వేసుకున్నావా? అబ్బా మంచిగా ఉన్నదే పిన్ని. అబ్బా ఏం పిడుగురా నువ్వు, అన్ని కనిపెడతాడు. అవునరా చింటూ, మేకప్ వేసుకున్నా. అబ్బా పిన్ని మంచిగా ఉన్నది. నువ్వు రోజు అట్లనే మేకప్ వేసుకో. అరే చింటూ, అప్పటి నుండి చూస్తానా నీకు బాగా అవుతుందిరా. ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాను. సైలెంట్గా ఉండు. మేము మాట్లాడుకుంటున్నాం కదా, పెద్దోళ్ళు మాట్లాడుకుంటాండే, చిన్నపిల్లలు సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయొద్దు. లిల్లీ ఇప్పుడే వచ్చినావాని? ఏంది అంత గట్లయినవు? ఇప్పుడే వచ్చినాక. మంచిగా ఉన్నావాని నువ్వు?
మంచిగానే ఉన్నామే లిల్లీ. రాజేష్ మంచిగా ఉన్నావా నువ్వు పిల్లగా? మంచిగానే ఉన్న వదిన, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం పిల్లగా. బుజ్జి షెల్ల నుండి రాజేష్ని లోపలికి తీసుకుపోయి ఏమన్నా వాళ్ళకు వండి పెట్టు, పొద్దుటి నుండి ఏం తినలేదు. మల్లిక పోరా, ఇద్దరు కలిసి వంట చేసి అందరికి పెట్టుర్రి. ఆగురుల్లా ఆగురి, వీడియో ననిమిట్లా నేనెందుకు వచ్చినా ఆలోచిస్తారా? ఈ గాముచ్చడ చెప్పడానికే వచ్చిన. మన వీడియోలో అయితే కొత్త క్యారెక్టర్లు వస్తారు, వాళ్ళు ఎవరో కాదు. ఇగో ఇక్కడ ఉంది చూసిరు కదా, ఇవనే మా అమ్మ. నమస్కారముల్లా అందరికి. నా పేరు రాజవ్వ. ఇక అందరూ నన్ను రాజీ రాజీ అని పిలుస్తారు. ఇక మీరు కూడా గట్లనే పిలుగుర్రి, ఏమనుకోను. ఎందుకంటే ఇక మీరు మా వాళ్ళు కదా, పిలుగుర్రి ఏం కాదు. ఇక గీడైతే మా తమ్ముడు, పేరు నర్సయ్య. నేనైతే ముద్దుగా నర్సుగా అని పిలుస్తా. ఇది కొంచెం బుర్ర తక్కువదా, ఇంతటైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటిదే అక్క, నా గురించి గట్ల చెప్పబడుతుంది? ఏం లేదురా నర్సుగా, ఉత్తుతల్ని చెప్పిన. ఏం ఫీల్ కాకురా, నువ్వు నా తమ్ముని కదా, గా మాత్రం జోక్ వేయద్దా. ఇక మనమైతే మళ్ళా స్టోరీలోకి వెళ్దాం. ఏందే అవ్వా, తొందరరా అని ఎగిరబెట్టినవు. ఏం లేదురా నర్సి. ఏం లేకపోతే నన్నెందుకు పిలిచినట్టే మరి? అయ్యో గింత కోపానికి రాబడుతున్నావురా నర్సి, చెప్పరా తినవా? మరి కోపం రాదానే అవ్వా? 3 రోజులైతుంది నాకు దొడ్డికి రాక. రాక ఇలా ఏందో వచ్చినట్టు అనిపిస్తే గట్ట చెరువు మొక్కన పోయిన గంతే. ఫోన్ చేసి రా 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 అంటే దొడ్డికి నడిమిట్లా ఆపుకొని వచ్చిన కదా నీకోసం. అత్తనేమో ఏం లేదన్న పడుతుంది, మరి కోపం రాదా? అబ్బో నువ్వు దొడ్డికి పోయినవో ఇంకేమో దాగపోయినవో, ఈ నాటకాలు నా దగ్గర నారా నర్సిగా? చీనీ అవ్వ, చెప్తే నా మాట వినవేందే నువ్వు? ఇగో నా చేతి వాసన చూడే, నమ్మకపోతే ఇప్పుడే కడుక్కొని వస్తానా. సీ ముండ కొడక, చేయి గబ్బు వాసన వచ్చి పడైతుంది. మరి నేను చెప్తే నమ్మిన మానే అవ్వ. మరి నన్ను కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేత్తవేందే? ఇప్పుడు అర్థమైందా నేను దొడ్డి పోయి వచ్చినా అని? సరే నమ్మిన పట్టు. గా బండి పట్టుకొని రా పోరా, మనం అక్కోళ్ళింటికి పోయేద్దాం. ఏంది అక్కోళ్ళింటికి పోదామా? ఏం మాట్లాడుతానవే నువ్వు? ఆగో గట్లనే పెడితేనేవరా? మరి లేకపోతే దానికి నాకు గొడవైందని తెలుసు కదా, ఎట్లెత్తా అనుకుంటాను? అది నన్ను బండ బూతులు తిట్టింది. ఇంకా నువ్వు దేనికి పనికి రావురా, నీకే పని శాత కాదు, శాతగానోడా అని తిట్టిపోయింది. ఇంకా దానింటికి నేను వస్తానా? అక్కలేదు బిక్కలేదు, నేను ఎవరింటికి రాను. నువ్వు కూడా ఓకు చెప్తానా, నువ్వు ఇట్లా వేనవని తెలియాలే, మంచుకుండేదమ్మా. అవునే అవ్వ, మొన్న ఇంకా రాకెట్ల పున్నానికి రాఖీ గట్ట మన ఇంటికి వచ్చిందా అనే? ఏమో బాగా మాట్లాడతాను. అందరు చెల్లెళ్ళు అక్కలు వచ్చిర్రు, అందరికి రాఖీలు కట్టిపోయారు. నాకే ఎవ్వరు కట్టలేదు. నా ముఖం ఎడబెట్టుకోనే. అది రాకపాయే, నాకు రాఖీ కట్టపాయే, నేను ఏం ముఖం పెట్టుకొని పోవనే దానింటికి? అవ్వా అయినా సరేనే, అది వచ్చి రాఖీ కడితే అయిపోవు కదా, నేను మాట్లాడపోదునా? నన్ను కావాలనే దూరం పెడుతుంది. నేను గసండి దానింటికి నేనెందుకు అత్తనే? నీకు అది తోడబుట్టినక్క కాదురా. ఏమన్నా ఆపదత్తే ముందుండి నువ్వే చూసుకోవాలి. ఇట్లా మనసుని పెట్టుకుంటారా? పాపం దానికి పానం మంచిగా లేక ఇంట్లో గ్లూకోజులు ఎక్కుతానయట్రా. పొయ్యి చూసేద్దాం పారా బాంచను, ఏం మనసుని పెట్టుకోకును. ఇప్పుడే లచ్చక్క మీ బిడ్డ కాంతమ్మకు గిట్లా ఆరోగ్యం మంచిగా లేదని చెప్పిందిరా నాకు. పారా కొడుక, నీ పుణ్యం ఉంటది, పొయ్యి చూసేద్దాం పారా అక్కను. ఏమైందిరా, మాట వెళ్తలేదు నోట్ల నుంచి వెళ్ళి? పోదాంపా, గట్లా మంకు పట్టు ఉండకురా బాంచను. అయ్యో గట్లయిందా అని అక్కకు? పాపం ఎట్లున్నదో పావే చూసేద్దాం. దానికి పానం మంచిగా లేదంటే నాకు కూడా పానం కొట్టుకుంటుంది. పావే పోయి చూసేద్దాం తొందరగా. పా బిడ్డ పారా, పోదాంపా. అవ్వా ఇది మన అక్కొల్లీలు కాదు కావచ్చి, మనం దారి తప్పచ్చినట్టున్నాం. ఇది మన అక్కోలేరా? ఊర్ని అవ్వా, ఇంత పెద్దిల్లు ఎప్పుడు కట్టిందే మన అక్క? మీ అల్లుడు జాబ్ అయ్యేవట్టే కాదురా, ఇక ఆ మాత్రం కట్టదా? అవునానే, అల్లుడు కట్టిండా అయితే? మీ అల్లుడే కట్టిండ్రా. సరే పోదాం పారా ఇంట్లోకు. సరేనే అవ్వా, పోదాంపా. ఏవతివే నువ్వు, నా కొడుకు మీద నిలువతాను, నీ కళ్ళు గిట్ల కాకులు ఎత్తుకపోయినాయే. మాటలు మంచిగా నీ అమ్మ, ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడతాను, కళ్ళు కనబడతలేవా గిళ్ళు కనబడతలేవా అంటాను. నాకేమన్నా మీ మీద పగనా? నేనేమన్నా కావాలని పోసిన్నా? నేను నీళ్ళు పోతుంటే నీ కొడుకు అడ్డం వచ్చిండు, అలా నా తెప్ప ఏమున్నది? మా ఇంటికి వచ్చి నన్ను ఏవతి అంటాను? మీరెవరు అసలు? అబ్బో దీని బల్బు బాగానే ఉందిరా, దీని బల్బు వలగజీరా. నా బిడ్డింటి నేను వచ్చిన కాదే, నువ్వు అవుతావు అసలు? నీ బిడ్డిల్లా? ఎవరమ్మా మీరు? సూర్యకాంతం అమ్మనే నేను, నువ్వు అవుతావు అసలు?
అమ్మ బాబోయ్, అత్తమ్మోళ్ళ అమ్మనా, ఇక నా పని అయిపోయింది. వీడియో అయితే చూసిరు కదా ఫ్రెండ్స్, ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయర్రి. ఇంకా అట్లనే మర్చిపోకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఉందాముల్లా ఇక మళ్ళొక వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం.